నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖరీదైన వైఫల్యమని కాంగ్రెస్ సర్కార్ ధ్వజం. మేడిగడ్డలో 3 పియర్స్ పూర్తిగా కూల్చివేయాల్సిందేనని అధికారుల ప్రకటన. ప్రజాపాలన కార్యక్రమంలో రెండో రోజు దరఖాస్తుల వెల్లువ. 8,12,000కు పైగా స్వీకరణ. సరిపడినన్ని పత్రాలు లేక ప్రజలకు తప్పని అవస్థలు. సమస్యల సుడిగుండంలో ఏపీ సంక్షేమ హాస్టళ్లు. సర్కారు నిర్లక్ష్యంతో పేద పిల్లల నరకయాతన. చలికాలంలో కనీస వసతులు లేక అల్లాడుతున్న చిన్నారులు. 2 విడతల్లో వైకాపా సిట్టింగుల మార్పులు చేర్పులు. తొలి దఫా 50 మందితో 2వ తేదీ జాబితా. విపక్ష కూటమి అభ్యర్థులను ప్రకటించాక మరోసారి కసరత్తు. దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు 2016 జూన్ 30 నుంచి అమలు చేయనున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రకటన. అయోధ్యలో నేడు పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు. విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని. కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న మోదీ. కిచిడీ సర్కార్ను ప్రజలు కోరుకోవడం లేదని వ్యాఖ్య. అన్ని ప్రాంతాల్లో భాజపాకు మద్దతుందని విశ్వాసం. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయపరమైన ఇతర మతలబులే ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకే కాళేశ్వరం విఫలమైందని, త్వరలోనే అన్ని అంశాలపై న్యాయ విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ప్రాణహిత ప్రాజెక్టును చేపట్టడంతో పాటు పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా కోసం పోరాడతామని మంత్రులు స్పష్టం చేశారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 3 పియర్స్ను పూర్తిగా తొలగించాల్సిందేనని, డైమండ్ కటింగ్ విధానంలోనే అది సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో అక్కడ తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొనగా వైఎస్ హయాంలో తలపెట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో ఉన్న సవాళ్లు, మహారాష్ట్రతో జరిపిన సంప్రదింపులు, తర్వాత రీడిజైనింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న చర్యలను నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ వివరించారు. మేడిగడ్డ ఆనకట్ట 7వ బ్లాకులోని పియర్స్ కుంగడానికి ప్రాథమిక కారణాలు, తదుపరి పరిశోధనలు, మరమ్మతుల అంశాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నారు. 7 బ్లాక్లోని 3 పియర్స్ దెబ్బతిన్నాయని, వాటిని పూర్తిగా తొలగించాల్సిందేనని తెలిపారు. తొలగింపు పెద్ద సవాలేనన్న ఈఎన్సీ బ్లాస్టింగ్ కు అవకాశం లేనందున డైమండ్ కటింగ్ విధానంలో తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. మనకు మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. 3 స్లాబులు మొత్తం తీయాల్సిన అవసరం ఉన్నది. పియర్లు కూడా తీయాల్సిన అవసరం ఉన్నది. చాలా రిచ్ కాంక్రీటు, పెద్ద కాంక్రీట్, దాదాపు 2 మీటర్స్ వెడల్పున్న పియర్స్ కాబట్టి వాటిని డిస్మాల్టింగ్ చేయడం చాలా శ్రమతోని, టైంతో కూడుకున్న పని. బ్లాస్టింగ్ చేస్తే తొందర అయిపోతుంది, కానీ బ్లాస్టింగ్ చేస్తే మిగతా బ్యారేజ్ కూడా డ్యామేజ్ అవుతుందనే అదొక ప్రాబ్లం ఉన్నది. కాబట్టి డైమండ్ కటింగ్ తో చేస్తే గానీ అది వితౌట్ డిస్టర్బెన్స్ తీయరాదన్నది ఒక ఆప్షన్ చెప్పినారు. ఆ డైమండ్ కటింగ్ తోనే చేయాలనేది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. వర్క్ ఏరియా మొత్తం క్లియర్ చేసుకొని కాఫర్ డ్యామ్ వేస్తున్నాము. దాదాపు సగం అయిపోయింది, ఇంకొక వారం 10 రోజులు అయిపోతుంది. అప్పుడు మొత్తం ఆ బేస్ అన్ని కూడా డ్రై పెట్టి అది ఓపెన్ చేసి కంప్లీట్ గా దాన్ని మళ్ళీ బాటమ్ ఫౌండేషన్ ఏమైందో చూసి ఆ ఫౌండేషన్ మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ కట్టాలనేది బ్రాడ్ ప్లానింగ్. ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు డైమండ్ కటింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చినారు రిపోర్ట్ ఇస్తాను. అన్నారం బ్యారేజ్ కింద కూడా సీపేజ్ బాగా రావడం జరిగింది. అందరు నోటీస్ చేసినారు. అయితే 3-4 చోట్ల సీపేజెస్ బాగా కనపడ్డాయి. స్లాబ్ కింద టెంపరీగా గ్రౌటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉందని గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం టేకప్ చేయడం అది కూడా ప్లాన్ చేసుకున్నాం. అది కూడా స్టార్ట్ అయింది గ్రౌటింగ్ వర్క్. అది ఒక 1 month లో అయిపోతాయి 2 బ్యారేజెస్ గ్రౌటింగ్ అయినాక కింద డిస్టర్బ్ అయిన బ్లాక్స్ అవన్నీ కూడా మళ్ళీ సరిచేసి మళ్ళీ వాటర్ నింపే కార్యక్రమం మొదలు పెడతాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానంపై మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారీతిన ప్రాజెక్టులను నాణ్యత లేకుండా నిర్మించారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తాము చెబుతూ వచ్చిన విషయాలు నిజమయ్యాయన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో న్యాయ విచారణ చేపడతామని చెప్పారు. గ్రావిటీతో నీరు ఇచ్చే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇంకా 10,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి అసలు అది కట్టిన కారణం పూర్తిగా ఫెయిల్ అయినట్టే. బ్యారేజ్ విషయం తప్పనిసరిగా లోపం జరిగింది. భారతదేశంలో ఉన్న అన్ని బ్యారేజీలు గాని ప్రపంచంలో బ్యారేజీల్లో స్టోరేజ్ కెపాసిటీ ఎప్పుడు 2-3 టీఎంసీ కంటే ఎక్కువ ఉండదు. మరి గతంలో ఎవరు ఇరిగేషన్ మంత్రులు మీకు తెలుసు. ఆయన్నే డిజైన్, ఆయన్నే కన్స్ట్రక్షన్, ఆయన్నే ఎంత నీళ్లు పెట్టాలి, ఎంత నీళ్లు వదిలిపెట్టాలి అంతానే చెప్పేది కదా. డ్యామ్లేమో నీళ్ల స్టోరేజ్, బ్యారేజ్లేమో టు రెగ్యులేట్ అండ్ డైవర్ట్ వాటర్ ఫ్లో. బ్యారేజ్ కట్టి 16 టీఎంసీ దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసే వరకు రిపీటెడ్ గా అది మొత్తం కాన్సెప్ట్, డిజైన్, కన్స్ట్రక్షన్ అన్ని ఫెయిల్ అయిపోయి ఈ రోజు మొత్తం కూడా తెలంగాణ ప్రజల మీద ఎవరు ఊహించని భారం పడుతున్నది. అంటే ఇన్ని లక్షల కోట్ల ఖర్చు వృధా అయ్యే ప్రమాదం ఉన్నది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనంతరం మంత్రుల బృందం మేడిగడ్డ ఆనకట్టలో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించింది. 7 బ్లాకులో కుంగిన 19, 20, 21 పియర్స్తో పాటు అక్కడి పరిస్థితులు, తీవ్రతను పరిశీలించారు. 7వ బ్లాక్ వరకు నిర్మిస్తున్న కాపర్ డ్యాం పనులను పరిశీలించి మరమ్మతుల గురించి ఆరా తీశారు. తర్వాత అన్నారం ఆనకట్టను కూడా పరిశీలించిన మంత్రులు బుంగలు పడిన ప్రాంతం చేపట్టిన చర్యలను తెలుసుకున్నారు. ప్రజాపాలన సదస్సులకు రెండో రోజు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తొలి రోజు 7 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 8,12,862 అర్జీలు వచ్చాయి. ఇళ్ల వద్దకు దరఖాస్తులు అందకపోవడం వల్ల రెండో రోజు బయటనే చాలా మంది కొనుగోలు చేశారు. నిబంధనలు, దరఖాస్తులు వివరాలపై అయోమయం, గందరగోళం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో 5 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన సదస్సుల్లో దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. 5 గ్యారంటీ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లో 15,59,276 దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజు 7,46,414 దరఖాస్తులు రాగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 8,12,862 వచ్చాయి. జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, పట్టణాల్లో 4,89,000 దరఖాస్తులు రాగా గ్రామాల్లో 3,23,862 వచ్చాయి. దరఖాస్తులు తామే ఉచితంగా ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ కేంద్రాల సమీపంలో బయటి వ్యక్తులు 20 నుంచి 100 రూపాయల వరకు ఫారాలను అమ్ముతున్నారు. మరోవైపు దరఖాస్తులు నింపాల్సిన అంశాలు, పథకాలకు సంబంధించిన నిబంధనలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. కేంద్రాల్లో అధికారులు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చెబుతుండడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. చాలా చోట్ల అధికారులు నేరుగా దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి సందేహాలను నివృత్తి చేసి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు సదస్సులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మరోవైపు ప్రజాపాలనపై రెండో రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జనం నుంచి విశేష స్పందన లభిస్తున్నందున ప్రజా సదస్సుల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారని సీఎస్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు రేషన్ కార్డుల కోసం ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు అందుతున్నాయి. తెల్ల కాగితంపై అర్జీలు రాసి అధికారులకు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. పిల్లలకు మేనమామనని చెప్పుకునే సీఎం జగన్ పేద విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ఫలితంగా వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా తయారయ్యాయి. పగలు పాఠాలు చదువుకున్న చోటే రాత్రి నిద్రపోవలసిన దయనీయ పరిస్థితులు దాపురించాయి. భవనాలకు కిటికీలు, తలుపులు కూడా సరిగా లేకపోవడం, పైకప్పులు పెచ్చులూడుతుండడం వంటి సమస్యలతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైన దుస్థితి ఈటీవీ ఈనాడు పరిశీలనలో కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో ప్రతి అడుగులోనూ కూడా ఈ 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాము. గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. సభ ఏదైనా జగన్ మామయ్య పిల్లలకు ఇలా షోరీలు వేస్తుంటారు. మాట్లాడితే మార్పు గమనించాలంటారు. ఆయన మాటలు నమ్మి ఎవరైనా రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల వైపు చూశారో పిల్లల కష్టాలు చూసి తల్లిదండ్రుల కళ్లల్లో నీళ్లు తిరగాల్సిందే. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్ని ఈటీవీ ఈనాడు సందర్శించింది. జగన్ మామయ్య చెప్పినట్లు అక్కడ పిల్లలేమీ రాజభోగాలు అనుభవించడం లేదు. కటిక నేలపై కంటి నిండా నిద్రలేక చలికి వణుకుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని గిరిజన సంక్షేమ వసతి గృహం. ఇందులో 150 మంది విద్యార్థులున్నారు. ఉన్నవి 6 గదులు. అవి చాలకపోవడంతో 2-in-1 గా వినియోగిస్తున్నారు. అంటే
మధ్యాహ్నం అదే గదిలో పాఠం వినడం, రాత్రికి వాటిని పక్కకు జరిపి అక్కడే ముడుక్కోవడం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు 8,75,00,000తో అదనపు తరగతి గదులు, డార్మెటరీ, ఓవర్ హెడ్ ట్యాంక్, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. గత ఎన్నికల నాటికి 3,57,00,000 విలువైన పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కార్ గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. 4.5 ఏళ్లుగా పిల్లలు ఇలా అవస్థలు పడుతున్నా జగన్ సర్కార్ చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఇక ఏలూరు ఎస్సీ వసతి గృహానికెళ్తే ఇక్కడ చదువులు ఎలా ఉన్నా ఇక్కడి నుంచి పారిపోకుండా ఉంటున్నందుకు పిల్లల్ని తప్పకుండా అభినందించాల్సిందే. గదుల తలుపులు, కిటికీలు ఊడిపోయాయి. ఎన్నాళ్ళయిందో కూడా చెప్పలేని పరిస్థితి. పేరుకు 20 మరుగుదొడ్లుంటే ఒకటంటే ఒకదానికి తలుపులు లేవు. విద్యార్థులు ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. గచ్చు, కుళాయిలు ఊడిపోయాయి. ఎటు చూసినా అపరిశుభ్రం తప్ప చెప్పడానికి ఏమీ లేదు జగన్మామ అంటున్నారు విద్యార్థులు. ఇక మన్యం జిల్లాలోని పార్వతీపురం ఎస్సీ బాలుర వసతి గృహం శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడంతా వసతి గదుల నుంచి బాత్రూం వరకు అంతా బహిరంగమే. ఒకటంటే ఒకదానికి తలుపులు లేవు. ఇవి చూడండి, ఏవో రంగుల తెరలనుకునేరు. చలికి తాళలేక విద్యార్థులు ఇలా దుప్పట్లు అడ్డుగా పెట్టుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని లమ్మసింగిలోనూ అవే కష్టాలు. బయట బోర్డు చూసి ఇదైనా బాగుంటుందేమో అని లోపలికెళ్తే సమస్యలు తప్ప పిల్లలెవరూ సంతృప్తిగా చదువుకునే పరిస్థితి లేదు. పాడేరులోని గిరిజన ఆశ్రమ పాఠశాల పేరు గొప్ప, ఊరు దిబ్బలా ఉంది. అక్కడ సాధారణంగానే చలి ఎక్కువ. గత ప్రభుత్వ హయాంలో సోలార్ హీటర్లుండేవి. అవి మరమ్మతులకు గురైనా బాగు చేయించలేదు. చన్నీళ్ల స్నానం చేయలేక కొందరు పిల్లలు కాళ్ళు చేతులు కడుక్కొని అదే అర్ధస్నానమని సరిపెట్టుకుంటున్నారు. భోజనం పేరుకే పెడుతున్నట్లుంది. పిల్లల ప్లేట్లలోని అన్నం మాత్రమే కనిపించింది. ఎక్కడా కూర కాదు కదా, తాలింపు ఆనవాళ్లు కనిపించడం లేదు. అది తినలేక కొందరు పచ్చడి ప్యాకెట్లు బయట కొనుక్కొని కడుపు నింపుకుంటున్నారు. కృష్ణా జిల్లా లంబాడిపేటలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో మరుగుదొడ్లు వాడితే కాదు, వాటివైపు చూసినా రోగాలు వ్యాపిస్తాయేమో అనేంత భయంకరంగా ఉన్నాయి. వాటిని శుభ్రం చేయించడమే మర్చిపోయినట్లున్నారు. ఇక పరిసరాలైతే కంపు కొడుతున్నాయి. పల్నాడు జిల్లాలోని లింగంగుట్ల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో 80 మంది విద్యార్థులుంటున్నా వారికి కనీస నీటి వసతి లేదు. భవనం మీద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినా పైప్ లైన్లకు కుళాయిలు పెట్టకపోవడంతో అది అక్కరకు రావడం లేదు. ఇక బాపట్లలోని గిరిజన కళాశాల వసతి గృహంలో కష్టాలు పిల్లల మాటల్లోనే విందాం. కిచెన్ ప్రాపర్గా ఉండదు. వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ 4 డేస్కి ఒకసారి కూడా అట్లీస్ట్ అసలు వాష్ చేయరు. చిన్న లైట్ ఉంది, ఎల్ఈడిది. ట్యూబ్ లైట్స్ ఏం లేవు. ఫ్యాన్స్ రూమ్కి వచ్చేసి ఒక పెద్ద రూమ్ ఉంటే దాంట్లో ఒక్కొక్క దాంట్లో 10 మంది ఉంచుతున్నారు. దాంట్లో ఫ్యాన్స్ తిరగట్లేదు. స్ట్రెంత్ 50 మంది దాకా 50 మంది పైన ఉన్నా ఒక్క బాత్రూమ్ కూడా బాగోలేదు. ఆ ఒక్క బాత్రూమ్ బాగుంది, అది కూడా నీళ్లు నిండిపోయి ఎలా పడితే అలా అవుతుంది. బయట రూమ్స్ తీసుకుంటే ఇంకా బయట రూమ్ తీసుకొని ఏముండవని చెప్పేసి వాళ్ళకి డబ్బులు మళ్ళీ కట్టాలని చెప్పేసి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాం. ఇంకేదో ఉండడానికి ఉంది కాబట్టి హాస్టల్లో ఉంటున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో 6 బయట స్నానాలే పిల్లలకు దిక్కవుతున్నాయి. ఇక్కడ 90 మంది విద్యార్థులుంటే 5 ఏసీ మరుగుదొడ్లు, స్నానాల గదులున్నాయి. వాటికి తలుపులు లేవు. నిద్రించేందుకు మంచాలు కరువయ్యాయి. దుప్పట్లు పంపిణీ చేయలేదు. చలి, దోమలతో సతమతమవుతూ నేల మీదే నిద్రిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి సంక్షేమ వసతి గృహం గోడలు బీటలు బారాయి. వర్షం కురిస్తే అందులోకి నీరు దిగుతోంది. ఎప్పుడు కూల్తాయో తెలియని పరిస్థితి. కిటికీలకు తలుపుల్లేక చెక్క ముక్కలు అడ్డుపెట్టుకుని నెట్టుకొస్తున్నారు. కొండాయిపాలెం గేటు వద్ద మరో హాస్టల్ భవనం కూడా దెబ్బతింది. పెచ్చులు ఓడి ఎక్కడ పడతాయో అని విద్యార్థులు భయపడుతున్నారు. ఫ్యాన్లు పనిచేయడం లేదు. నీళ్ల కుళాయిలు తుప్పుబట్టి నీరు వృధాగా పోతుంది. నంద్యాలలోని బొమ్మలపత్రంలో 2 ఎస్సీ వసతి గృహాలున్నాయి. 228 మంది విద్యార్థులుంటే అందరికీ కలిపి 10 స్నానాల గదులే ఉన్నాయి. మురుగునీరు వ్యర్థాలు చేరి అవి అధ్వానంగా తయారయ్యాయి. మూత్రశాలల్లోని సింకులు పగిలిపోయాయి. విద్యార్థులు కాలకృత్యాల కోసం అర్ధరాత్రైనా అపరాత్రైనా పక్కనున్న రైల్వే ట్రాక్ వైపునకు వెళ్లాల్సి వస్తోంది. అధికార వైకాపాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినాయకత్వం 2 విడతల్లో షాక్కులు ఇవ్వనుంది. తొలి విడతలో సుమారు 50 మందిపై బాంబులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేర్పులను ప్రకటించి అక్కడి ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన అధిష్టానం మిగిలిన మార్పులకు సంబంధించిన జాబితాను జనవరి 2న నూతన సంవత్సర కానుకగా విడుదల చేయనుంది. వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలుమార్లు ప్రాంతీయ సమన్వయకర్తలతో చర్చించిన ఆయన ఇవాళ మరోసారి సమావేశమై నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులను ఖరారు చేయనున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో పాటు
సమన్వయకర్తలుగా నియమించాలనుకున్న నేతలను తన క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ చర్చల తర్వాత తొలి విడత జాబితాను ఖరారు చేసి జనవరి 2న ప్రకటించనున్నారు. తొలి విడతలో ప్రకటించబోయే జాబితాలో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9, అనంతపురం 7, కృష్ణా 6, ప్రకాశం, విశాఖ జిల్లాలో 4 పశ్చిమ గోదావరి, కర్నూలులో 3 స్థానాలు, శ్రీకాకుళంలో 2 నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. మార్పులు తథ్యమంటున్న స్థానాల్లో ఆలూరు, రాయదుర్గం, రాజాం, ఎచ్చెర్ల, కనగిరి లేదా మార్కాపురం, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, పెనమలూరు, జగ్గయ్యపేట, పాయకరావుపేట, పెందుర్తి, పెడన, ఉదయగిరి, గంగాధర నెల్లూరు, బద్వేలు, కోడుమూరు, పి గన్నవరం, రాజోలు ఉండవచ్చని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతకాలంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రస్తుత స్థానాల నుంచి మారుస్తారని, మరికొందరికి అసలు టికెట్లు ఇవ్వరని చర్చ జరిగినప్పటికీ వీరిలో మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, వెంకటరామరెడ్డి, వసంత కృష్ణప్రసాద్ను వారి సిట్టింగ్ స్థానాల్లోనే కొనసాగించనున్నారు. హిందూపురం లోక్సభ అభ్యర్థిగా బళ్ళారికి చెందిన శ్రీరాములు సోదరి శాంతమ్మ పేరు పరిశీలనలో ఉంది. తొలి విడత జాబితా ప్రకటన తర్వాత మార్పులు చేర్పులకు వైకాపా నాయకత్వం కొంత విరామం ఇవ్వనుంది. తెలుగుదేశం, జనసేన పొత్తు నేపథ్యంలో ఆ 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వరకు వేచి చూడనుంది. వారి అభ్యర్థులను ప్రకటించాక ప్రత్యర్థి బలాబలాలను బేరీజు వేసుకుని అక్కడ వైకాపా ఆశావహుల బలాన్ని సమీక్షించుకొని మార్పులు చేయనుంది. రేపల్లెలో తనకు అవకాశం లేకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణతో శుక్రవారం ఆ ప్రాంత వైకాపా సమన్వయకర్త విజయసాయిరెడ్డి మాట్లాడారు. తర్వాత మోపిదేవి సీఎంఓకు వెళ్లారు. అక్కడ ఓ ఉన్నతాధికారి ఆయన ముందు కొత్త ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. రేపల్లె సమీపంలోని అవనిగడ్డ నుంచి పోటీ చేస్తే రేపల్లెపై కూడా ప్రభావం చూపవచ్చని చెప్పినట్లు తెలిసింది. అందుకు అంగీకరించని మోపిదేవి తనకు రేపల్లె ఇవ్వాలని స్పష్టం చేశారని తెలుస్తోంది. మరోవైపు సీఎంఓ చుట్టూ ఎమ్మెల్యేల ప్రదక్షిణ శుక్రవారమూ కొనసాగింది. ఎంపీలు బాలశౌరి, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కురసాల కన్నబాబు, దేవినేని అవినాష్ తాడేపల్లి వెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈసారి ఎమ్మిగనూరులో చేనేత వర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించామని, ఆ వర్గం వారుంటే తీసుకురావాలని ఎమ్మెల్యేకు పార్టీ అధినాయకత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మాచాని వెంకటేష్ను వెంటబెట్టుకుని సీఎం వద్దకు వచ్చారు. వెంకటేష్ను అభ్యర్థిగా ఖరారు చేస్తే మద్దతిస్తామని చెప్పారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వెంకటేష్ పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం, జనసేన పొత్తుతో జగన్లో భయం మొదలైందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వైకాపా విముక్త ఏపీ అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. కాకినాడ పర్యటనలో ఉన్న ఆయన నగర నియోజకవర్గంలోని 20 డివిజన్లలో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. వైద్యులు, వ్యాపారులు, లాయర్లు, ఇంజనీర్లు, కార్మిక సంఘాల వంటి వర్గాలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ఉమ్మడి గోదావరిలో వైకాపాకు ఒక్క సీటు దక్కకూడదని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎస్సీలకు వైకాపా చేసిన ద్రోహాన్ని వివరించాలన్న ఆయన దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతాన్ని అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. జగన్ పాలనలో రద్దు చేసిన పథకాల గురించి చెప్పాలన్నారు. వైకాపా పాలనలో స్త్రీలకు రక్షణ లేదని సమావేశానికి హాజరైన మహిళలు పవన్కు చెప్పగా ఆడవారిని అవమానించడమే జగన్ నైజమని జనసేనాని వివరించారు. తల్లి, చెల్లినే గెంటేసిన వ్యక్తి పాలనలో రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. డివిజన్ల వారీగా సమస్యలు, వైకాపా నేతల అక్రమాలను నోట్ చేసుకున్న పవన్ తమ ప్రభుత్వం వచ్చాక అన్నీ సరిచేస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అర్హులైన సిబ్బందికి 2016 జూన్ 30 నుంచి ఈ పదోన్నతులు నోషనల్ ప్రాతిపదికన అమలవుతాయని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు పదోన్నతి బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచే అమలవుతాయి. పదోన్నతులకు అనుమతించే తేదీకి, ఉద్యోగి పదోన్నతి పొందిన తేదీకి మధ్య గల కాలానికి ఎలాంటి బకాయిలు చెల్లించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసే సూపర్ న్యూమరరీ పోస్టుల కారణంగా వివిధ హోదాల్లోని అధికారుల సీనియారిటీపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్రం తెలిపింది. అన్ని శాఖలు, వాటి విభాగాలు తమకు అవసరమైన సూపర్ న్యూమరరీ పోస్టుల వివరాలు, ఉద్యోగాల కల్పనల ప్రతిపాదనలను సిబ్బంది శిక్షణ విభాగానికి పంపాలని సూచించింది. వేసవిలో విద్యుత్ కొరత తలెత్తకుండా బొగ్గు ఉత్పత్తి చేసి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరం సరఫరా చేయాలని సింగరేణి అధికారులను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్లో ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సింగరేణి సంస్థ పనితీరుపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్ లక్ష్యాలతో పాటు సంస్థ ఆర్థిక స్థితిగతులు, కార్మిక సంక్షేమంపై వివరాలు తెలుసుకున్నారు. నైని బొగ్గు బ్లాకులో ఉత్పత్తి ప్రారంభించేందుకు కేంద్రం, ఒడిశా ప్రభుత్వంతో చర్చించి ఆటంకాలను అధిగమించాలన్న భట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నందున ఈ విషయంలో సంస్థకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. కార్మికుల సంక్షేమం, రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని సత్తా చాటాలనే కృతనిశ్చయంతో ఉన్న భారాస ఈ మేరకు కసరత్తు ముమ్మరం చేసింది. జనవరి 3 నుంచి భారాస పార్లమెంటు నియోజకవర్గాల వారీ సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. తెలంగాణ భవన్లో జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంతో సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ తరువాత వరుసగా కరీంనగర్, చేవెళ్ల, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి నియోజకవర్గాల సమీక్ష జరగనుంది. తర్వాత 13 నుంచి 15 వరకు సంక్రాంతికి విరామం ఇవ్వనున్నారు. రెండో విడతలో జనవరి 16 నుంచి 21 వరకు నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో 2022తో పోలిస్తే 2023లో నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. తెలంగాణ వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ రాష్ట్ర ప్రజల భద్రత కోసం తాము మరింతగా శ్రమిస్తామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 8.97% నేరాలు పెరిగాయన్నారు. రోడ్డు ప్రమాదాలు 1% తగ్గాయని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడుతున్న 175 మందిపై పీడీ చట్టం ప్రయోగించామని వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న డీజీపీ సైబర్ మోసాల కేసుల నమోదులో తెలంగాణ 16%తో 3వ స్థానంలో ఉందని వివరించారు. అయోధ్యలో అత్యాధునిక హంగులతో నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా పునరుద్ధరించిన రైల్వే స్టేషన్తో పాటు పలు అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించనున్నారు. 2 అమృత భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లను మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. అయోధ్యలో 1100 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల విస్తరణ పనులు, ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 4600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. పర్యాటకాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధునీకరించిన 4 రహదారులు రాంపథ్, భక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామ జన్మభూమి పథ్లను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అయోధ్య భద్రతా వలయంలోకి వెళ్లింది. అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయం నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో ప్రధాని రోడ్ షో నిర్వహిస్తారు. ఈ మార్గంలో మొత్తం 40 వేదికలపై 1400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దేశానికి కిచిడీ ప్రభుత్వం అవసరం లేదని ప్రజలు ఏకాభిప్రాయంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మిలీజులీ సర్కార్ల వల్ల ఆశావాదం అడుగంటిందని, ప్రపంచంలో దేశ ప్రతిష్ట మసకబారిపోయిందని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పేర్కొన్నారు. మోదీ హామీ అంటే ఎన్నికల్లో గెలిచేందుకు రూపొందించిన సూత్రం కాదన్న ఆయన అది పేద ప్రజల నమ్మకమని వివరించారు. తాను విద్యుక్త ధర్మం నుంచి వెనక్కు మళ్లననే విషయం ప్రతి పేద పౌరుడికి తెలుసన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి జ్ఞాన్ సూత్రంపై దృష్టి పెడతామని తెలిపారు. జ్ఞాన్ అంటే పేదలు, యువత, అన్నదాత, నారీ శక్తి అని విశదీకరించారు. చాలా పార్టీలు వంశపారంపర్య విధానాలను పాటించడం వల్ల ప్రజాస్వామ్యానికి ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. దేశంలో భాజపాకు మద్దతు లేని ప్రాంతమే లేదని మోదీ చెప్పారు. జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అభివృద్ధికి బహుముఖ విధానం అనుసరిస్తున్నామని ప్రధాని వివరించారు. హైదరాబాద్ వాసుల కోసం మరో స్టూడియో అందుబాటులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లో 7 కలర్స్ కన్వెన్షన్ స్టూడియోను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, ఈటీవీ సీఈఓ బాపినీడు, హీరో కార్తికేయ, హాస్యనటుడు అలీ హాజరయ్యారు. బాపినీడు అంతటి గొప్ప వ్యక్తితో వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు. హైదరాబాద్లో అతిపెద్ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ప్రీ వెడ్డింగ్, బేబీ అండ్ కిడ్స్ షూట్ ఫోటో స్టూడియోగా ఇది వెలుగొందాలని వక్తలు ఆకాంక్షించారు. ఇందులో 75కి పైగా ఎలక్ట్రిఫైయింగ్ థీములు ఆకట్టుకుంటాయని నిర్వాహకులు తెలిపారు.